నిషేధిత గంజాయి విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు గంజాయి ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను కూడా జప్తు చేస్తామని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ చంద్రగొండ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను చంద్రగొండ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 21 కిలోల గంజాయి 10.5 లక్షల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. సరే ఇప్పుడు ఈ బైక్ మీద ఆ బైక్ మళ్ళీ నమ్మదగిన సమాచారంపై చంద్రగొండ ఎస్ఐ గారు వాళ్ళ టీము అమర్చర్ల NS36 దగ్గర ఎక్స్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర వెహికల్ చేంజ్ చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ 2-వీలర్ పైన AP39 RD7906 ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తున్నారు. వాళ్ళని విచారించగా వాళ్ళ దగ్గర గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా పంచాయతీ పిలిపించి పంచనామా తెప్పించి వాళ్ళని సీజ్ చేయడం జరిగింది. దాని యొక్క వీళ్ళు ఒరిస్సా టు చెన్నై వరకు వీళ్ళు ఆ అబ్బాయి రోడ్డు పోతున్నారు. విజయవాడ చెన్నై నేషనల్ హైవే నేషనల్ హైవే మీద వీళ్ళు పోవడం జరిగింది. ఈ పట్టుకున్న గంజాయి విలువ మొత్తం 10 ప్యాకెట్ ఉంటుంది. 20 కేజీల 150 21.150 కేజీలు ఉంటుంది. దీని విలువ అందాక 10 లక్షల వాల్యూ దాకా ఉంటుంది. దీన్ని ఇప్పుడు టోటల్ గా మన జిల్లా ఎస్పీ గారు రోహిత్ రాజ్ గారు చాలా పకడ్బందీగా ఈ గంజాయి పైన ఈ మహమ్మారి పైన యాక్షన్ తీసుకోవడం, పోలీసుని అప్లై చేయడము, యాక్టివ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అందాజ 30.55 లక్షల రూపాయల వాల్యూ చేసే గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. రీసెంట్ గా మన కూడా సుంచుపల్లి ఒక వెహికల్ కంటైనర్ పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో రానున్న ఇన్వెస్టిగేషన్ ఏంటంటే రూట్ మొత్తం వస్తుంది. ఎవరు రిసీవర్, ఎవరు బయ్యర్, ఎవరు కన్స్యూమర్ అనేది వస్తుంది. దీనికి బయ్యర్ తమిళనాడు చెన్నై వాడుగా చూపించడం జరిగింది. విడవడ ఆపరేషన్ జరిగింది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ నుంచి పట్టుకున్న పిఏ గారికి మరియు ఎస్ఐఆర్ సిబ్బందికి మేము అప్రిషియేట్ జరిగింది. అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మేము చేయడం జరుగుతుంది. దీని మూలంగా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే గ్రామాలలో మరియు మెయిన్ సెంటర్లలో పిల్లలు బాగా గంజాయి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ చెప్పి ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత అందరికీ ఒక పోలీసుకే కాదు, ప్రతి ఒక్కరుగా పోలీసుకే. కాబట్టి మీరు తగిన యాక్షన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము కంట్రోల్ చేస్తామని తెలియజేస్తున్నాము.